అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మళ్ళీ మనం మెహర్ ప్రభు చరితం 1వ భాగం నుంచి తిరిగి మళ్ళీ చదువుకోవడానికి అవతారుడు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అవతారుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెహర్ ప్రభు చరితంలో ముందుగా సద్గురువులకు సంబంధించి ఇంతకు ముందు హజరత్ బాబాజాన్ గురించి, నారాయణ మహారాజ్ గురించి చదువుకోవటం జరిగింది. ప్రస్తుతం తాజుద్దీన్ బాబా, మరి ఎప్పుడు ఎక్కడ మనకు తెలియనటువంటి ఆధ్యాత్మిక రహస్యం, సద్గురువుల 5గురు విజ్ఞాని సంస్కారాల ముసుగుతో ఉన్న అవతారుణ్ణి ఏ రకంగా మళ్ళీ సృష్టి చైతన్యానికి తీసుకొచ్చి ఆ విజ్ఞాని సంస్కారాల ముసుగుని తొలగించారు అనే దాన్ని ఉదాహరణగా తీసుకొని అవతారుడు మనకు తెలియజేశారు. సద్గురువులు ఆ ఏకకాలంలో అవతారుణ్ణి ఈ భూమి మీదకి రప్పించడమే కాకుండా ఆయన యొక్క విజ్ఞాని సంస్కారాల ముసుగుని కూడా తొలగించి మళ్ళీ అవతారుడుగా తాను చేపట్టి నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలకి ఏ విధంగా సమాయత్తం చేశారు అనేది మనకి ఈ యోగావతారుడైనటువంటి మెహర్ బాబా తెలియజేశారు. అందులో 3 సద్గురువులైనటువంటి హజరత్ బాబాజాన్ మొట్టమొదటి సద్గురువిని, అలాగే నారాయణ మహారాజ్, ఆ తర్వాత తాజుద్దీన్ బాబా నాగపూర్ లో ఉన్నటువంటి, ఇప్పటికీ నాగపూర్ లో తాజుద్దీన్ బాబా యొక్క ఆ సమాధి, అక్కడ ఆయన కార్యక్రమాలు చేసినటువంటివి గుర్తుగా మనం కూడా ఒకసారి సద్గురువుని సద్గురువు యొక్క సమాధుల్ని దర్శించమని మనకి అవతారుడు చెప్పారు. కాబట్టి అందరం ఒకసారి సద్గురువుల యొక్క సన్నిధానానికి ఒకసారి వెళ్ళేటువంటి అవకాశాన్ని చూసుకుంటూ ఉంటాము. అలా ఇప్పుడు ప్రస్తుతం తాజుద్దీన్ బాబా యొక్క విషయాల్ని మనం తెలియజేసుకుంటున్నాం. మరి తాజుద్దీన్ బాబా ముందుగా ఆయన భగవత్ చైతన్యాన్ని ఇచ్చినటువంటి వారు ఆయనకి దావూద్ చిష్టి భగవద్ సాక్షాత్కారాన్ని, గాడ్ రియలైజేషన్ ఇచ్చారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ స్థితిని పొందచేశారు ఆయనకి, తాజుద్దీన్ బాబాకి. అయితే నేను భగవంతుడు అనేటువంటి స్థితిలో కేవలం భగవంతుడి యొక్క ఎరుక మాత్రమే, డివైన్ ఆ దివ్యాహం ఏదైతే ఉందో ఆ ఎరుకను మాత్రమే పొంది భగవంతుడిగా 18 సంవత్సరాల వయసులోనే సాగర్ అనేటువంటి పట్టణంలో ఆయన అనంత సాగరంగా పరిణితి చెందాడు అని నిన్న మనం చదువుకున్నాము. ఆ రకంగా మజూబ్ అయినాడు. అయితే దైవీ చైతన్యంలో పూర్తిగా మునిగి ఉన్నవాడు మజూబ్ అంటారు. అయితే ఆ దైవీ చైతన్యంలో మునిగి ఉన్నటువంటి ఆ స్థితిలో ఎక్కువగా ఎవరైతే తనకి ఆ గాడ్ రియలైజేషన్ ఇచ్చారో ఆ హజరత్ దావూద్ చిష్టి దగ్గర ఎక్కువసేపు గడుపుతూ, ఆ తర్వాత ఈ భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నిటి యందు ఆసక్తి లేనివాడై ఉన్నటువంటి ఆ స్థితి చూసినప్పుడు బంధువులంతా కూడా అతనికి మతి భ్రమించిందని అనుకుని అతన్ని వేధించడం అది మొదలు పెట్టారు. తర్వాత అతని మేనమామ తీసుకెళ్లి రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి వైద్యాలు చేయించిన అతను ఆనందంలోనే మునిగి తేలుతున్నాడు, ఆ బ్రహ్మానుభవంలోనే మునిగి తేలుతూ ఉన్నాడు. చూసే వాళ్ళకి అతను ఎంతో వ్యధ చెందుతున్నాడు, బాధపడుతున్నాడు అన్నట్టు ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటువంటి ఆ బాధలు తప్పించుకోవడానికి వేరు ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో గడిపి తర్వాత ఎప్పుడో పట్టణానికి వచ్చినప్పుడు కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళు అతన్ని నిశితంగా పరిశీలించిన వాళ్ళు ఇతను మనం అనుకున్నట్టు మామూలు పిచ్చివాడు కాదు అని కొంతమంది గ్రహించినప్పటికీ పిల్లలు మాత్రం అతన్ని గేలు చేస్తూ రాళ్లు విసరడం ఇవన్నీ చేసేవారట. అదంతా కూడా నిన్న మనం చదువుకున్నాము. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అతను ఆ స్థితి నుంచి దాదాపుగా 4 సంవత్సరాల అదే స్థితిలో ఉంటూ ఆ వీధుల్లోనే సంచరిస్తూ 22 సంవత్సరాల తర్వాత అతను చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అతని యొక్క ఆ దైవీ చైతన్యాన్ని తో పాటు సృష్టి చైతన్యాన్ని కూడా నెమ్మదిగా పొందేటువంటి ఆ స్థితిని గమనించిన తర్వాత అతన్ని అందరూ కూడా
ఒక గొప్పవాడుగా, సద్గురువుగా భావించటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని, ఒక కథని, అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనని కూడా నిన్న మనకు తెలియజేశారు. అదేంటంటే ఒకసారి తాజుద్దీన్ ఒక సాలివాని ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళటంతోటే చాలా గట్టిగా, "ముందు నువ్వు నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా నీ విలువైన వస్తువులన్నీ తీసుకొని ముందుగా ఆ ఇల్లు విడిచి బయటకొచ్చేసేయ్" అని చెప్పడం. మరి అతను ముందుగా అనుమానించినప్పటికీ తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ సాధు లక్షణాల్ని గౌరవించి, అలాగే ఇంటి నుండి బయటకు రావడం. ఆ ఇంటి నుండి అతను ఎప్పుడైతే బయటకొస్తాడో వెంటనే మరి ఆ ఇల్లు మంటల్లో చిక్కుకొని బూడిదైపోవటం. ఆ రకంగా ఆ సాలివాని కుటుంబం రక్షింపబడింది. అతని యొక్క విలువైన వస్తువులు ఇవన్నీ చూస్తూ ఉండంగా, ఒక వ్యక్తి మళ్ళీ ఇది తెలిసి ఈయన మామూలు మనిషి కాదు అని తెలుసుకున్నటువంటి మరొక వ్యక్తి వచ్చి, "నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది. చనిపోయేలా ఉంది. కాపాడండి" అని చెప్పి అర్థించటం. మరి అప్పటి వరకు ఆ బాలికకు చేయించినటువంటి వైద్య చికిత్సలేమి కూడా ఫలితం ఇవ్వలేకపోవటం అనేది జరిగింది. ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, తాను కొద్దిసేపు కళ్ళు మూసుకొని, తర్వాత చిరునవ్వుతో ఆ వ్యక్తి వైపు తిరిగి ఇలా అంటారు, "నీ కుమార్తె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆమె దగ్గరకు నువ్వు వెళ్ళు" అంటారు. ఆ వ్యక్తి ఆ కుమార్తె ఇంటికి వెళ్ళేటప్పటికి చక్కగా ఆనందంగా భోజనం చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. భార్యను అడుగుతాడు ఎలా అని. అక్కడి నుంచి మనం ఈరోజు చదువుకోవాలి. ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి తన కుమార్తె మంచంపై కూర్చొని ఆనందంగా భోజనం చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అంత త్వరగా బాలికకు ఎలా నయమైంది అని తన భార్యను ప్రశ్నించాడు. అందుకామె, "నీవు వచ్చే కొద్ది క్షణాల ముందు ఒక బిచ్చగాడు మన ఇంటి ముందు నిలిచి భిక్ష అర్థించగా నేను కొంత ఆహారాన్ని ఇచ్చాను. అప్పుడతను మన కుమార్తె ఆరోగ్యం గురించి అడిగి ఆమె ఉన్న గదిలోనికి ప్రవేశించి ఆ బాలిక ప్రక్కన ఒక క్షణం ఉండి, "అమ్మా విచారించకు, ఆమెకు పూర్తిగా నయమవుతుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు అని భార్య చెప్తుంది. తర్వాత కొంతకాలానికి ఆమె తాజుద్దీన్ దర్శనానికి వెళ్తుందామె. అప్పుడు ఆమె గుర్తిస్తుంది తన ఇంటికి బిచ్చగాడిగా వచ్చినటువంటిది తాజుద్దీనేనని. మరి ఒక్క క్షణంలోనే తన ముందు కూర్చున్నటువంటి వ్యక్తి ముందు కళ్ళు మూసుకొని ఒక్కసారి మరి సద్గురువులు ఎక్కడైనా క్షణకాలం లిప్త కాలంలో మరొక ప్రదేశంలో కూడా సాక్షాత్కరించగలరు అనే దానికి నిదర్శనంగా, సద్గురువు అయ్యారు అనే దానికి నిదర్శనంగా మరి ఆయన ఇక్కడ ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళి ఆ బాలిక దగ్గరకు వెళ్ళి నయం చేసి రావడం అనేది జరిగింది అనే విషయాన్ని ఆమె మళ్ళీ వచ్చి ఆ తర్వాత సద్గురువు దర్శనం చేసుకున్నప్పుడు తాజుద్దీన్ బాబాని చూసి ఇతనే కదా వచ్చింది అని ఆమె గుర్తిస్తుంది. ఆ రకంగా ఆహ్ 10 సంవత్సరాల పాటు ఆ తర్వాత ఆ కాంతి పట్టణ వీధుల్లోనే జీవించారు. ఆయన రైల్వే స్టేషన్ సమీపంలో వంతెన దగ్గర నిద్రించేవారట. పగలు, రాత్రి భేదం లేకుండా పట్టణం అంతా తిరుగుతూ ఉండేవారు. కొత్త వారికి మాత్రం అంటే అందరికీ అర్థమైంది గానీ, ఎవరైనా ఆ పట్టణానికి వచ్చిన కొత్తవారు మాత్రం ఇతన్ని చూసి పిచ్చివాడనే భ్రమించేవారు. తెలిసిన వారు మాత్రం ఇతనొక ఫకీరు అని అనుకునేవారు. కానీ అప్పటికే తాజుద్దీన్ పరిపూర్ణుడైనటువంటి సద్గురువు. అయితే ఇంతకు ముందు జరిగినటువంటి ఒక విషయాన్ని గూడా మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. అదెప్పుడు 1892వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఈ తాజుద్దీన్ బాబా గురించి ముందుగా ఇంట్రడక్షన్‌లో ఈ విషయంతోనే మనకి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ విషయం గురించి మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయం మొదట్లో పేర్కొన్నట్లుగా ఒకరోజు తాజుద్దీన్ దిగంబరంగా టెన్నిస్ మైదానం గుండా టెన్నిస్ మైదానం గుండా నడుస్తున్నారు. ఆ ప్రదేశంలో కూర్చొని ఉన్న ఆంగ్లేయ వనితలు అతని ప్రవర్తన తమకు అవమానంగా భావించి వారి భర్తలకు ఫిర్యాదు చేయగా, వారు తమ పలుకుబడిని ఉపయోగించి తాజుద్దీన్‌ను బందీగా చేశారు. అంటే అప్పుడు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం కదా! మరి బ్రిటిష్ వనితలు అక్కడ టెన్నిస్ ఆడుతున్నారు. అది ఇతన్ని ఇలా చూడటం తటస్థించి తమ భర్తలకు ఫిర్యాదు చేస్తారు. అతను ఆ రకంగా
నగ్నంగా తిరగటం అనేది చూసినటువంటి ఆ ఆంగ్లేయ స్త్రీలు. ఈ సంఘటన ప్రాంతీయులలో, ముఖ్యంగా ముస్లింలలో నిరసనను రేపింది. ఆహ్, ఈ కేసు విచారణ చాలా మందిలో ఆసక్తిని కూడా రేపింది. ప్రత్యేకించి న్యాయమూర్తి అంటే జడ్జే తాజుద్దీన్ పట్ల ఆకర్షితుడయ్యాడు. తాజుద్దీన్ సాదా దుస్తులలో ఒక బికారిగా ఉన్నప్పటికీ, న్యాయమూర్తికి మాత్రం మహారాజులా కనిపించేవాడు. తనకు ఇష్టం లేకపోయినా బ్రిటిష్ అధికారుల బలవంతం మీద న్యాయమూర్తి తాజుద్దీన్‌ను పిచ్చివారి కోసం ప్రత్యేకించి ఖైదులో జీవితాంతం ఉంచమని తీర్పునిచ్చాడు. అక్కడ ఆయన చేయవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి, దానికోసమే ఆయన అక్కడ మరి అలా సంచరించటం, ఆ రకంగా మరి ఆ న్యాయమూర్తి బ్రిటిష్ అధికారులు పరిపాలనలో ఉండడం వల్ల వాళ్ళకి తలొగ్గి మరి అతన్ని తాజుద్దీన్ బాబాని ఖైదులో పిచ్చివాళ్ళ కోసం ఉంచినటువంటి ప్రత్యేకించినటువంటి ఖైదులో జీవితాంతం ఉంచమని తీర్పునివ్వడం అనేది జరిగింది. అప్పటికి 31 సంవత్సరాల వయసుతో ఉన్నారు తాజుద్దీన్. ఆయన్ని గొలుసులతో బంధించారు. నాగపూర్ నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పిచ్చివాళ్ల శరణాలయానికి తీసుకువెళ్లారు. ఈరోజు మానసిక రోగుల వైద్యశాలగా ఉన్న ఈ ప్రదేశం ఆ రోజుల్లో పిచ్చివాళ్లకు ఖైదుగా ఉపయోగింపబడేది. పిచ్చివాళ్ళంటేనే మరి అదే కదా! మానసికమైనటువంటి అచంచలమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఉండేటువంటి హాస్పిటల్స్. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే ఈ మానసిక రోగులు ఎక్కువైపోయారు. ఆ! ఆ రోజుల్లో అది ఒక పిచ్చివాళ్ళ హాస్పిటల్‌గా స్పెషల్‌గా ఉండేది. మరీ పిచ్చి ముదిరితే నిజంగా ఆ పిచ్చివాళ్ళ హాస్పిటల్‌లోనే తీసుకెళ్తున్నారు ఇప్పటికి. మరి కాస్తో కూస్తో ఉన్న వాళ్ళకి మానసిక వైద్యుల దగ్గర చికిత్స పొంది, ఈ రోజుల్లో వాళ్ళకి చికిత్స పొంది మరి ఇంటికి తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి ఆ రోజుల్లో పిచ్చివాడ కోసం ఒక ఖైదు ఒక ఆహ్, మానసిక వైద్యశాలగా ఉండేదక్కడ అక్కడ ఖైదుగా ఉపయోగింపబడేది ఆ ప్రదేశం. అక్కడి వాతావరణం ఎంతో నిర్దయతో నిండి ఉండేది. అక్కడికి చేరిన ప్రతి రోగి జీవితాంతము అక్కడే ఉండవలసి వచ్చేది. ఒకసారి గనుక తాళం వేస్తే, ఆ తాళాలను తిరిగి వాడే అవకాశం రాకుండా విసిరేసేవారు. అది పూర్తిగా ఒక పిచ్చివాళ్ళ గృహం. అంటే మళ్ళీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాళాలు తీసి బయటికి రాకుండా తాళం చెవులు పడేసేవారంట. అక్కడ ఉండేవారికి కనీస వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉండేది కాదు. అంత ఘోరంగా ఉండేదక్కడ. అంత నిర్దయతో ఉండేవాళ్ళనమాట. అక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఆ పిచ్చి వాళ్ళందరికీ వేసేటువంటి డ్రెస్ ఏంటంటే, ఆకుపచ్చ రంగు ఒక గౌన్ లాంటిది. పైనుంచి కింద వరకు ఒకటే అన్నమాట. అలా పొడవైన ఆకుపచ్చ రంగు గౌను వేసుకొని తాజుద్దీన్ తన తోటి ఖైదీలతో పాటు శారీరక శ్రమ చేసేవాడు. తాజుద్దీన్ యథార్థ స్థితి గురించి తెలుసుకున్న శరణాలయ అధికారులు అతనిచే బండరాళ్లను పగలగొట్టడం, చెత్తను ఎత్తివేయడం లాంటి కఠినమైన పనులు చేయకుండా వారించేవారు. అయినా తాజుద్దీన్ వారి మాటలను వినక తోటి ఖైదీల్లాగా కఠోర పరిశ్రమ చేస్తానని పట్టుబట్టేవాడు. ఒకసారి తాజుద్దీన్ తన తలపై మట్టితో నింపిన గమేళాను మోస్తున్నాడు. అక్కడ అధికారులు అప్పుడు జరిగిన వింతను చూసి ఆశ్చర్యపోయారు. ఆ గమేళా తాజుద్దీన్ తలపై ఆనకుండా గాలిలో కొన్ని అంగుళాల ఎత్తులో తేలుతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న తాజుద్దీన్ మాత్రం ఏమీ పట్టనట్లు తన పని తాను చేసుకుపోయేవాడు. అప్పుడప్పుడు తాజుద్దీన్ ప్రదర్శించే అతీత శక్తుల వల్ల సహఖైదీలలోనూ, అధికారులలోనూ అతని ఆధ్యాత్మిక ఉన్నతి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం దృఢపడేది. సంవత్సరాలు గడిచే కొద్దీ శరణాలయ అధికారులు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించారు. తాజుద్దీన్ శరణాలయం బయటికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే, అప్పుడు శరణాలయం గేట్లకు ఉండే తాళాలు వాటంతటవే ఊడి క్రింద పడేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఖైదీలు శరణాలయాన్ని వీడి వెళ్ళరాదు అన్న శాసనం ఉన్నప్పటికీ తాజుద్దీన్ వంటి మహిమ కలిగిన ఖైదీని ఎవరు మాత్రం ఆపగలరు? తాజుద్దీన్ ఒక ప్రత్యేకమైన చెట్టు క్రిందే ప్రజలను కలిసేవాడు. తనకు వేరే గది లేకపోవడంతో రాత్రి సమయంలో సహ ఖైదీలతో పాటు ఒక పెద్ద విశ్రాంతి గదిలో నిద్రించేవాడు. అతని సమక్షంలో ఉన్న సహ ఖైదీలందరూ ప్రశాంతతను అనుభవించేవారు. ఒకరోజు వారిలో నుండి ఒక పిచ్చివాడు తప్పించుకున్నాడు. శరణాలయ వైద్యుడైన అబ్దుల్ మజీద్ ఖాన్ ఈ విషయమై ఆందోళన చెందాడు. తాజుద్దీన్ ఆ వైద్యునితో ఇలా అన్నాడు: ఆతృత పడవద్దు, తప్పించుకున్నవాడు రేపటికి తిరిగి వస్తాడు అని అతనికి హామీ ఇచ్చారు మన సద్గురు అయినటువంటి తాజుద్దీన్ బాబా. ఆ మరుసటి రోజు తాజుద్దీన్ చెప్పినట్లుగానే ఆ వ్యక్తి శరణాలయానికి తిరిగి వచ్చి జరిగిన సంఘటనను ఇలా వివరించాడు వాళ్ళకి. తప్పించుకున్న నేను నా ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ తాజుద్దీన్ తారసపడి గట్టిగా 2 చెంపదెబ్బలు కొట్టి నన్ను శరణాలయానికి తిరిగి పొమ్మని ఆజ్ఞాపించాడు. అందుకే తిరిగి వచ్చాను అని తెలియజేశాడు. ఈ సంఘటన తర్వాత డాక్టర్ మజీద్ ఖాన్ కు తాజుద్దీన్పై ప్రగాఢ విశ్వాసం ఏర్పడింది. తాజుద్దీన్ను తరచూ తన ఇంటికి ఆహ్వానించి అన్ని విషయాలను సంప్రదించేవాడు. ఆ విధంగా ఆ శరణాలయ ఉన్నతాధికారి తాజుద్దీన్కే ప్రియమైనటువంటి భక్తుడయ్యాడు. ఒకసారి అత్యవసరమైనటువంటి పని మీద డాక్టర్ మజీద్ బొంబాయి వెళ్లాల్సి వచ్చి తాజుద్దీన్ అనుమతి అడిగాడు. అంటే అప్పుడు ఈ మజీద్ గారు ఏ పని చేయాలన్నా ముందు తాజుద్దీన్ బాబాని సంప్రదించి చేస్తున్నాడు కాబట్టి తాను బొంబాయి వెళ్లాల్సి వచ్చి వెళ్ళమంటారా వద్దా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు తాజుద్దీన్ ససేమిరా వెళ్ళడానికి వీలేదని చెప్తాడు. అయితే మజీద్ ఖాన్ మాత్రం పట్టుబట్టాడు. వెళ్ళాలి, తప్పదు, నేను వెళ్ళాల్సిందే అని. మరి అప్పుడు ఏం చేస్తాడు? రహదారి ప్రమాదకరంగా ఉంది, వెళ్ళొద్దు అని చెప్పినా వినట్లేదు కదా. ఆయన తాజుద్దీన్ బాబా అయిష్టంగానే ఒప్పుకొని సరే వెళ్ళమంటారు. వెళ్ళేటప్పుడు ఒక చెట్టు ఆకుని తెంచి మజీద్కి ఇస్తారు. ఇచ్చి ప్రయాణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నీ వద్దే ఉంచుకోమని చెప్తారు. డాక్టర్ మజీద్ నాగపూర్ నుండి రైలు బండిలో బయలుదేరి క్షేమంగానే బొంబాయి చేరాడు. పని తొందరలో ఓవర్ బ్రిడ్జి మీద నుండి కాకుండా రైలు పట్టాలను దాటి అవతలకి చేరడానికి ప్రయత్నించాడు. కానీ అదే మార్గంలో వస్తున్న రైలు బండిని గమనించలేదు. కాలు జారి కింద పడిపోయాడు. అయినా అతనికి కొన్ని అడుగుల దూరంలో రైలు పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది. చూడండి, వాడు అడిగినప్పుడు వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి, అడగకుండానే ఉండాలి. అడిగినప్పుడు వద్దు అన్నారు. అవతల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతని గురించినటువంటి ఆ ఇదిలో ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. బాబా కూడా మనకు అదే చెప్తూ ఉంటారు. మీ గురించి నేను ఎంత శ్రమ పడాల్సి వస్తోందో మీరు చేసేటువంటి మీ అజ్ఞానపు పనుల ద్వారా అని. అలాగే మరి ఇక్కడ సద్గురువు వద్దు అన్నప్పటికీ కూడా అతను చెయ్యటమే కాకుండా మరి రైలు పట్టాలని దాటబోయి ఓవర్ బ్రిడ్జి మీద నుంచి వెళ్లకుండా ఆ రైలు పట్టాలని డైరెక్ట్ గా దాటం, పడిపోవటం, మరి ఆ వెంటనే మరి రైలు పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయిందట. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడం స్టేషన్లోని ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగించింది. తాజుద్దీన్ తన ప్రయాణానికి అనుమతి ఇవ్వడానికి ఎందుకు సందేహించాడో అతనికి అప్పుడు అర్థమయ్యింది. కాలం గడిచే కొద్దీ తాజుద్దీన్ మహత్యం గురించి సుదూర ప్రాంతాల వారికి కూడా తెలిసింది. ఆయన ఆశీస్సుల కోసం భారతదేశం నలుమూలల నుండి జనం తండోపతండాలుగా వచ్చి శరణాలయం బయట బారులు తీరేవారు. తాజుద్దీన్ సాన్నిధ్యంలోని
ఆధ్యాత్మిక వాతావరణం మైమరపించేలా ఉండేది. అక్కడి వాతావరణంలో ఉత్తేజం, ఆహ్లాదం నిండి ఉండేది. ఉన్మాదుల శరణాలయం ఒక్కసారిగా దివ్య మధుశాలగా మారింది. ఆధ్యాత్మిక పిపాసతో దప్పిక గొన్నవారు తనివి తీరా ఆ దివ్య మధువును గ్రోలేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక నూతనోన్మాదం అలుముకుంది. ప్రజలు భగవంతుని కోసం పిచ్చివాళ్లై తాజుద్దీన్ సాన్నిధ్యం కోసం ఆరాటపడేవారు. రోజు రోజుకు తాజుద్దీన్ దర్శనం కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉండడం శరణాలయ అధికారులకు ఒక సమస్యగా పరిణమించింది. మొదట్లో తాజుద్దీన్ కూర్చునే చెట్టు వద్దకు వెళ్ళడానికి వీలుగా ప్రత్యేకమైన గేటుని ఏర్పాటు చేశారు. జనప్రవాహం విపరీతమవ్వడంతో రద్దీని తగ్గించడానికి నాగపూర్లోని ప్రభుత్వ అధికారులకు ఒక కొత్త ఉపాయం తట్టింది. శరణాలయంలోనికి దర్శనానికి రాగోరేవారు అనుమతి టికెట్ తీసుకోవాలి అనే నిబంధనను అమలుపరిచారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఆ టికెట్లను కూడా ఇచ్చేవారు. కానీ ఈ ఏర్పాటు కూడా పరిస్థితిని నియంత్రించలేకపోయింది. తాజుద్దీన్ ప్రసాదించే దివ్య మధువు యొక్క పరిమళం భారతదేశమంతా వ్యాపించింది. మానవ స్థితి నుండి భగవత్ చైతన్యం పొంది ఆపై విశ్వానికి కేంద్రమైన కుతుబ్ స్థితిని చేరాడు తాజుద్దీన్. అట్టి తాజుద్దీన్ చూడడానికి ప్రజలు పిచ్చివాళ్లయ్యారు. ఆశ్రమ మరియు నగరపాలక అధికారులకు ఈ పరిస్థితిని ఎదుర్కొనడం పెద్ద సమస్య అయింది. చివరికి జనాన్ని అదుపు చేసే బాధ్యత పోలీసులకు అప్పగించబడింది. తాజుద్దీన్ ఆ ప్రాంతంలో ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక శక్తిగా ఆవిర్భవించాడు. అతని దర్శనానికి వచ్చే వారిలో తన తల్లి పేరు గల మరియాంబి అనే ముస్లిం బాలిక ఉండేది. అతని దివ్య మధుశాలలోని మధువునంతా క్రోలినా తీరనంతటి తీవ్రమైన ఆధ్యాత్మిక తృష్ణతో మరియాంబి తాజుద్దీన్ను ఆశ్రయించింది. ఆమె సద్గురువైన తాజుద్దీన్ పాదాల చెంత తన సర్వస్వాన్ని అర్పించి ఆయన యథార్థ దర్శనాన్ని పొందాలని వచ్చింది. మరియాంబి తన వద్దకు రాగానే తాజుద్దీన్ ఆమె చేతిని పట్టుకుని ఒక రాతితో చేతికున్న గాజులను పగలగొట్టాడు. బాహ్యంగా కనిపించే ఈ చర్య ద్వారా తాజుద్దీన్ మరియాంబికి సమస్త భౌతిక బంధనాల నుండి, అంతరంగపు అనుబంధాల నుండి విముక్తి కలిగించాడు. అప్పుడు తాజుద్దీన్ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. తద్వారా ఆమె అంతర్గతంగా ప్రపంచాన్ని పూర్తిగా త్యజించింది. ఆమె పూర్తిగా తాజుద్దీన్ బాబాకు అంకితమైపోయింది. వారిరువురి నేత్రాలు దివ్యకాంతితో మెరుస్తున్నాయి. అప్పుడు తాజుద్దీన్ బాబా ఆమెతో ఇలా అన్నాడు: ప్రియమైన మరియాంబి, నేను గత 12 సంవత్సరాలుగా నీకోసం నిరీక్షిస్తున్నాను. ఈనాటికి నా వద్దకు చేరావు. తాజుద్దీన్ మరియాంబికి సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు. ఆ క్షణం నుండి మరియాంబి జీవితాంతం తాజుద్దీన్తో ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంది. తాజుద్దీన్తో ఇంత సన్నిహిత సంబంధం ఏర్పడిన తర్వాత అతని దర్శనం కోసం ఆమె ప్రతిరోజు శరణాలయానికి వచ్చేది. తాజుద్దీన్ ఖైదు నుండి విడుదల చేయబడిన తర్వాత మరియాంబి ఎప్పుడూ తాజుద్దీన్ వెన్నంటి ఉండేది. ఆమె తన దగ్గర ఉన్నప్పుడు తాజుద్దీన్ కూడా చాలా ఆనందంగా కనబడేవాడు. తాజుద్దీన్ ఆ బాలికను ప్రత్యేకంగా ప్రేమించేవాడు. తన మధుశాలలోని మధువునంతా ఆమె హృదయంలో గుంబరించాడు. ఆయన తన సన్నిహిత శిష్య మండలిలోకి మరియాంబిని ఎంచుకున్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ.